So here is one information related to PM internship scheme. So the PM internship scheme, Government of India start chasing it. The registrations are started from October 12th and it is going to be closed by 25th of October. Okay. So for this scheme, ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ ఎవరు ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, బెనిఫిట్స్ ఏంటనేది చూద్దాం. సో ఈ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10th క్లాస్, ఇంటర్, ఐటీఈ ఇంటర్న్షిప్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా is providing real time experience and they are also providing some stipend. You can see here it is about 4,500 from the monthly assistance by 4,500 government of India is there and 500 rupees by industry and one time grant of 6,000. So total గా 66,000 సో సపోర్ట్ ఉంటుంది పర్ ఇయర్. సో 12 months రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇది. దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ఏజ్ షుడ్ బి ఇన్ బిట్వీన్ 21 to 24 years ఉండాలి అండ్ అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్ మాత్రమే. అండ్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఫ్యామిలీ షుడ్ నాట్ మోర్ దెన్ 8 lakhs. సో నో మెంబర్ హ్యాస్ గవర్నమెంట్ జాబ్. సో మీ పేరెంట్స్ కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి గవర్నమెంట్ జాబ్ ఉండకూడదు. అండ్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా యూ కెన్ సీ హియర్. సో మీరు ఫ్యాక్స్కి వెళ్తే ఫ్యాక్స్లో ఆల్ డీటెయిల్స్ ఉంటాయి. యూ కెన్ సీ హియర్ ది కంప్లీట్ డీటెయిల్స్. సో 500. సో ఈ స్కీమ్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్స్ ఇంటర్న్షిప్ స్కీమ్ is గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ aimed at providing internship opportunities to youth in top 500 companies of India. The program offers you real-time experience in environments across sectors. The scheme targets to offer 1 crore internships to youth over 5 years. So internship ఏంటి క్లియర్గా ఇచ్చారు. సో ఈ కంపెనీస్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అన్నీ కూడా ఇంటర్న్షిప్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఆయిల్, గ్యాస్ అన్నిట్లో కూడా ఇస్తారు. సో వాట్ కైండ్ ఆఫ్ కంపెనీస్ విల్ ఐ గెట్ టు ఇంటర్న్? సో ఈ కంపెనీస్ అన్నిట్లో మీకు ఆపర్చునిటీ ఇస్తారనమాట. వాట్ ఈస్ ది టైం డ్యూరేషన్? 1 year డ్యూరేషన్ ఉంటుంది. ఆ 1 year టైంలో మీకు 66,000 సపోర్ట్ ఇస్తారు. మంత్లీ 5,000, 4,500 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 500 వచ్చేసి ఇండస్ట్రీ అండ్ వన్ టైం గ్రాంట్ 6,000. సో ఇది అప్లై చేయడానికి కండిషన్స్ వాళ్ళు ఇచ్చారు. So you must have completed your secondary school 10th class or its equivalent, intermediate, or hold a certificate from industry, ITI, diploma from polytechnic or graduation degree. అంటే BA, BSc, BCom, BCA, BBA అండ్ B Pharmacy మాత్రమే ఎలిజిబుల్. సో ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ మీరు లింక్ క్లిక్ చేస్తే మీరు ఐడెంటిఫై చేయొచ్చు. సో ప్రొఫెషనల్ డిగ్రీస్ ఎవరైతే చేశారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. అండ్ ఐఐటి, ఐఐఎం, నేషనల్ లా యూనివర్సిటీస్, ఎన్ఐటీస్, IIITs, ప్రొఫెషనల్ కోర్సులు చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదనమాట. సో ఫర్ దీస్ పీపుల్ ఓన్లీ ఇట్ ఈస్ ఎలిజిబుల్. కంప్లీట్ డీటెయిల్స్ ఆర్ గివెన్ ఇన్ దిస్ PDF. యూ కెన్ గో త్రూ ఆల్ డీటెయిల్స్. అండ్ అనదర్ బెనిఫిట్ ఏంటంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ఫర్ ఎవ్రీ ఇంటర్న్ అండర్ ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న కొత్త స్కీమ్ ఇది, ఇంటర్న్షిప్ స్కీమ్ అనేది. సో ఎవరైతే ఈ కండిషన్స్కి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు ఈ స్కీమ్కి రిజిస్టర్ అయితే, ఇది 12th స్టార్ట్ అయింది. ఈ మంత్ 25th వరకు ఈ రిజిస్ట్రేషన్స్ అని తీసుకుంటారు. 26th షార్ట్ లిస్ట్ చేస్తారు. 27th నుంచి నవంబర్ 7th లోపల ఇంటర్న్షిప్ అనేది మీకు అలాట్ చేస్తారు. సో డిసెంబర్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్, గైడ్ లైన్స్ ఇచ్చారు, ఇక్కడ ఫ్యాక్ట్స్ ఇచ్చారు, పార్ట్నర్ కంపెనీస్ కూడా మెన్షన్ చేశారు, ఈ కంపెనీస్ లిస్ట్ చేశారు. మీరు ఈ కంపెనీస్ కూడా చూడొచ్చు. రిలయన్స్, టాటా ఇండస్ట్రీ, NTPC, ITC. సో మొత్తం
మొత్తం 500 కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్ అన్నిట్లో నుంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఇస్తారు. సో ఈ స్కీము దీనికి ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ వీటికి అప్లై చేసి యూ కెన్ యూటిలైజ్ ది ఆపర్చునిటీ. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయాలనుకున్నప్పుడు రిజిస్టర్ నౌ అని క్లిక్ చేయండి. యూత్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది, పాస్వర్డ్ పంపిస్తుంది. సో మీరు పాస్వర్డ్ ఇస్తే దెన్ యూ కెన్ కంప్లీట్ ది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో వన్స్ యూ కంప్లీట్ గివ్ ఆల్ ది డీటెయిల్స్ దెన్ ది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ విల్ బి ఫినిష్డ్. సో దానికి సంబంధించి ఆధార్ కార్డు, పాస్పోర్ట్, మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, సర్టిఫికేట్స్ ఉండాలి. ఇవన్నీ ఫిలప్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫినిష్ అవుతుంది. సో మ్యాక్సిమం మీకు 3 ఆపర్చునిటీస్ ఇస్తారని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఎనీహౌ, సో ఇఫ్ ఎనీ స్టూడెంట్ wanted to utilize this opportunity, you can utilize. So and share this video for those who are in need and like the video for better reach. Thank you all. Link is provided in the description box to register for this scheme. Only check the eligibility and apply.